జనరేటర్ ఎక్స్ప్రెషన్స్కి లిస్ట్ కాంప్రహెన్షన్స్కి డిఫరెన్స్ చూద్దాం ఈ వీడియోలో కమింగ్ అప్. హే గైస్, దిస్ ఇస్ రోహిత్ అండ్ యూఆర్ వాచింగ్ వంకీ కోడ్. సో మీరు ఇక్కడ చూస్తే నాకు ఒక లిస్ట్ కాంప్రహెన్షన్ ఉంది అండ్ జనరేటర్ ఎక్స్ప్రెషన్ ఉంది. సో ఇప్పుడు ఈ లిస్ట్ కాంప్రహెన్షన్ రన్ చేసి చూద్దాం. సో నాకు ఒక లిస్ట్ అయితే వచ్చింది, సమ్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ వచ్చాయి. వేరేజ్ నేను జనరేటర్ ఎక్స్ప్రెషన్ కానీ రన్ చేస్తే నాకు జనరేటర్ ఆబ్జెక్ట్ వచ్చింది. సో మీరు గమనిస్తే సింటాక్స్ డిఫరెన్స్ ఇక్కడ వచ్చి స్క్వేర్ బ్రాకెట్స్తో సరౌండ్ చేస్తున్నాను ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ని లిస్ట్ కాంప్రహెన్షన్లో, అండ్ జనరేటర్ ఎక్స్ప్రెషన్లో పెరాన్సిస్తో సరౌండ్ చేస్తున్నాను. ఓకే, ఇదే డిఫరెన్స్. బట్ ఇది మాత్రం లిస్ట్ని జనరేట్ చేసింది, బట్ ఇది మాత్రం జనరేటర్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేసింది. ఓకే, సో అసలు మనం లిస్ట్ కాంప్రహెన్షన్ కానీ లిస్ట్ కానీ ఎప్పుడు యూజ్ చేయాలి, అసలు జనరేటర్ ఆబ్జెక్ట్ని ఎప్పుడు యూజ్ చేయాలి, ఏ సిచ్యువేషన్లో అయినా మీ బిజినెస్ లాజిక్ డిమాండ్ చేయొచ్చు, లేకపోతే మీరు యూజర్ని రెస్ట్రిక్ట్ చేయడానికి కావచ్చు, మీరు లిస్ట్లో నుంచి వాల్యూస్ని రీడ్ చేసుకుంటారు. ఒకనొక సిచ్యువేషన్లో లిస్ట్లో నుంచి వాల్యూస్ రీడ్ చేసుకుంటాం కదా మనం. సో లిస్ట్లో వాల్యూస్ రీడ్ చేసుకున్నప్పుడు ఎన్నిసార్లు అయినా వాల్యూస్ని రీడ్ చేసుకోవచ్చు ఒక లిస్ట్లో నుంచి. వేరేజ్ మన జనరేటర్ ఆబ్జెక్ట్లో నుంచి అది కూడా కొంచెం లిస్ట్ లాగే ఉంటుంది, కానీ దాంట్లో నుంచి ఒక్కసారి మాత్రమే మనం వాల్యూస్ని రీడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అదే చెప్పున్నాను చూడండి, ద లిస్ట్ కాంప్రహెన్షన్స్ ఆర్ బెటర్ వెన్ యూ వాంట్ టు ఇటరేట్ ఓవర్ మల్టిపుల్ టైమ్స్. లిస్ట్లు అనేవి మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ చేసుకోవచ్చు, బట్ జనరేటర్ ఎక్స్ప్రెషన్ ఆల్ యూ ఆర్ డూయింగ్ ఈజ్ ఇటరేటింగ్ వన్స్. ఇంకోటి ఏంటంటే ఈ జనరేటర్ ఆబ్జెక్ట్ని మనం లిస్ట్కి యాడ్ చేయలేం. 2 లిస్టులను యాడ్ చేయొచ్చు, కానీ ఒక లిస్ట్ని ఒక జనరేటర్ ఆబ్జెక్ట్స్ని యాడ్ చేయలేం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక జనరేటర్ ఎక్స్ప్రెషన్ వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని నేను ఇటరేట్ చేసి చూద్దాం. దీన్ని ఒక ఎక్స్కి ఈక్వల్ చేద్దాం. ఓకే, దీన్ని ఇప్పుడు ఇటరేట్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసాయి కదా ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ నేను సేమ్ ఎక్స్ప్రెషన్ని మళ్ళీ రాస్తాను. ఆల్రెడీ ఎక్స్లో నుంచి రీడ్ చేసేసాను నేను. సో ఇప్పుడు మళ్ళీ రీడ్ చేయగలమా చూద్దాం ఇక్కడ నుంచి. సో మళ్ళీ నేను ఎంటర్ చేస్తున్నా, చూడండి నాకు అవుట్పుట్ ఏమి రాలా ఎగ్జిక్యూట్ చేసిన. అంటే ఒక్కసారి మాత్రమే రీడ్ చేయగలం. అదే కానీ లిస్ట్ అయితే మల్టిపుల్ టైమ్స్ చేయొచ్చు కదా. జనరేటర్ ఆబ్జెక్ట్స్ అనేవి చాలా మెమరీ ఎఫిషియెంట్. సో ఎందుకు మెమరీ ఎఫిషియెంట్ ఎలాగా అనేది ఈ సిస్ మాడ్యూల్ యూస్ చేసి చూద్దాం. సిస్ మాడ్యూల్ ఏం చేస్తుంది అంటే మన సిస్టమ్ స్పెసిఫిక్ పారామీటర్స్ ఉంటాయి కదా, అవి మనకు ప్రొవైడ్ చేస్తుంది. మనం ఎప్పుడన్నా ఇంటర్ప్రిటర్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వాలంటే దానికి సంబంధించిన వేరియబుల్స్ని కానీ ఫంక్షన్స్ని కానీ ఈ సిస్ మాడ్యూల్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ సిస్ మాడ్యూల్లో గెట్ సైజ్ ఆఫ్ ఫంక్షన్ యూస్ చేసి నేను లిస్ట్ కాంప్రహెన్షన్స్కి అండ్ జనరేటర్ ఆబ్జెక్ట్కి ఈ 2 ఎంత మెమరీ తీసుకుంటున్నాయి అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇప్పుడు ప్రింట్ చేస్తే ఇక్కడ చూడండి లిస్ట్ కాంప్రహెన్షన్ వచ్చి 2208 బైట్స్ తీసుకుంటుంది, వేరేస్ జనరేటర్ ఎక్స్ప్రెషన్ వస్తే 112 బైట్సే తీసుకుంటుంది. చాలా డిఫరెన్స్ ఉంది కదా మెమరీలో. జనరేటర్ ఎక్స్ప్రెషన్ యూస్ చేయాల్సిన దగ్గర కూడా మనం లిస్ట్ కాంప్రహెన్షన్ కానీ యూస్ చేసామనుకోండి చాలా మెమరీ ఎక్కువైపోద్ది కదా మన అప్లికేషను. సో అలాంటి దగ్గర మనం తగ్గించుకోవచ్చు జనరేటర్ ఎక్స్ప్రెషన్ యూస్ చేస్తే. అంటే ఎక్కడైతే మనం ఒక్కసారి రీడ్ చేసుకుంటాం ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని, ఆర్ యూజర్ని రెస్ట్రిక్ట్ చేయాలి మనం ఒక్కసారి రీడ్ చేసుకునేటట్టే. సో అలాంటి ప్లేసెస్లో మనం జనరేటర్ ఎక్స్ప్రెషన్స్ని కానీ యూస్ చేస్తే, జనరేటర్ ఆబ్జెక్ట్స్ని యూస్ చేస్తే చాలా మెమరీని సేవ్ చేయొచ్చు. సో మన ప్రోగ్రామ్ కూడా ఎఫిషియెంట్గా ఉంటుంది. So that's pretty much it guys. Thank you very much for watching this video. Hope you like this video and I'll see you in the next one.